బాక్స్లు బద్దలవుతున్నాయి, బౌండరీలు దాటుతున్నాయి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ పిఠాపురం చేరుకున్నారు. ఆయనకి ఘన స్వాగతం పలకడానికి అక్కడ వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు అంతా కూడా సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం పిఠాపురం దగ్గర నుంచి విజువల్స్ మనం చూస్తున్నాం. పిఠాపురం చేరుకున్నారు వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. పిఠాపురం నుంచి మనం లైవ్ విజువల్స్ చూస్తున్నాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్ అక్కడ ల్యాండ్ కాగానే ప్రస్తుతం అక్కడ ప్రజలు చేస్తున్న నినాదాలు కూడా చూస్తున్నాం. వైఎస్ఆర్సీపీ శ్రేణులతో పాటు సాధారణ ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఈ హెలిప్యాడ్ ప్రాంతానికి చేరుకున్న దృశ్యాలు కూడా ప్రస్తుతం మనకి లైవ్లో కనిపిస్తున్నాయి. పిఠాపురం సంబంధించి పిఠాపురం ప్రాంతం ఆ నియోజకవర్గంలోని మాధవపురం, నాగులాపల్లి, రమణక్కపేట గ్రామాలను వైఎస్ జగన్మోహన్ రెడ్డి సందర్శించబోతున్నారు. ముంపుకు గురయ్యే ఈ ప్రాంతాలన్నీ కూడా 10 రోజులుగా జల దిగ్బంధంలోనే ఉన్నాయి. అటు ఏలేరు కాల్వకి సంబంధించి పెద్ద ఎత్తున వరద రావడంతో పంటలన్నింటినీ కూడా నష్టపోయిన పరిస్థితి. ఆ వరద బాధితులతో మాట్లాడి వారిని పరామర్శించబోతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆ తర్వాత వరద ముంపు గ్రామాల్లో వ్యవసాయ భూములను పరిశీలించి పంట నష్టంపై రైతులను అడిగి తెలుసుకోబోతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. పిఠాపురంలో వైఎస్ జగన్ ల్యాండ్ అయిన దృశ్యాలు కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. పెద్ద ఎత్తున ప్రజలంతా కూడా ఈ హెలిప్యాడ్ ప్రాంతానికి చేరుకున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలకడానికి అటు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలతో పాటు పెద్ద ఎత్తున ప్రజలు అక్కడికి చేరుకుని జై జగన్ నినాదాలతో ఆ ప్రాంతం అంతా కూడా మారుమోగుతున్న దృశ్యాలు కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ పిఠాపురం చేరుకున్నారు. పిఠాపురంలో ఇప్పుడే ల్యాండ్ అయ్యారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ప్రస్తుతం అక్కడ విజువల్స్ మనం చూస్తున్నాం. పిఠాపురానికి చెందిన వైఎస్ఆర్సీపీ నాయకులంతా కూడా అక్కడికి చేరుకున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలకడానికి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు ప్రస్తుతం హెలిప్యాడ్ ప్రాంతంలోనే ఉన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనకు వస్తుండడంతో పెద్ద ఎత్తున పిఠాపురం నియోజకవర్గ ప్రజలతో పాటు ఆ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఆయన్ని చూడ్డానికి తరలి వచ్చిన జనాన్ని కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం.
జై జగన్ అంటూ కూడా వాళ్ళంతా నినదిస్తున్న దృశ్యాలు ప్రస్తుతం మనకి కనిపిస్తున్నాయి. పోలీసులు వారిని కొంత కంట్రోల్ చేసే ప్రయత్నం కూడా ప్రస్తుతం మనకు కనిపిస్తోంది. ఏలేరు వరద ప్రభావంతో పిఠాపురం నియోజకవర్గం తీవ్రంగా దెబ్బతింది. ఇంచుమించుగా 62,000 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టుగా కూడా అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ వరద నష్టాన్ని అదేవిధంగా బాధితుల్ని పరామర్శించడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిఠాపురం వెళ్లారు. పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న మాధవపురం, నాగులాపల్లి, రమణక్కపేట గ్రామాలను ఆయన సందర్శిస్తారు. ఇంకా ముంపులోనే పలు ప్రాంతాలు ఉన్న పరిస్థితి. 10 రోజులుగా ఏలేరు వరద ప్రభావంతో 10 రోజులుగా జలదిగ్బంధంలోనే ఉన్నాయి చాలా గ్రామాలు. అక్కడ వరద బాధితులతో మాట్లాడతారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వారిని పరామర్శిస్తారు. అదేవిధంగా వరద ముంపు గ్రామాల్లో వ్యవసాయ భూముల్ని పరిశీలించి పంట నష్టంపై రైతులను అడిగి తెలుసుకోనున్నారు వైఎస్ జగన్. ఏలేరుకు సంబంధించి కొంతవరకు చాలాసార్లు కరువు పరిస్థితి ఉంటుంది. ఒకసారి కనుక వరద ఉధృతి పెరిగితే ముంపు ప్రాంతం కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. 62,000 ఎకరాల్లో ఈసారి పంట నష్టం జరిగినట్టుగా అంచనా వేస్తున్న పరిస్థితి. అయితే నష్టపరిహారానికి సంబంధించి ప్రభుత్వం ఇవ్వాలనుకుంటున్న నష్టపరిహారం చాలా తక్కువగా ఉందని కూడా చాలామంది రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో రైతుల తరపున వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడబోతున్నారు. పిఠాపురం చేరుకున్నారైనా ఆ విజువల్స్ కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. Hey!